మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో శివాలయానికి వెళ్ళి శివునికి ఇష్టంగా పూజలు చేస్తూ ఉంటాం. మన యొక్క కర్మ పాపాలను తొలగించమని చెప్పేసి వేడుకుంటూ పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడే కొన్ని మనకు తెలియకుండా, కొన్ని మనకు తెలుసో తెలియకనో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఈ పొరపాట్లు చేయడం వల్ల మనం చేసిన పూజ పుణ్యఫలం తప్పించి మనం చేస్తున్న పూజకు వచ్చే పుణ్యఫలం కాకుండా పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఆగ్రహం కూడా మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఏంటి ఏమంటే ప్రధానంగా ఒక 3 ఉన్నాయి. ఈ 3ని తప్పకుండా మనం పాటించాలి. ఈ పాటించినట్లయితే శివ పూజలో వచ్చే పుణ్యం కంటే మనకు పాపము, ఇతర దేవతల ఆగ్రహం ఎక్కువ మన మీద ప్రభావం అవుతుంది. ఈ 3 ఏంటివంటే, ఫస్ట్ నెంబర్ 1, శివాలయానికి ప్రదక్షిణ చేయడం అనేది భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాల కంటే ఈ ప్రదక్షిణ అనేది భిన్నంగా ఉంటుంది. అన్ని దేవుళ్ళకి ఏంటంటే రౌండ్ చుట్టూ తిరిగితే సరిపోతుంది. కానీ శివాలయానికి ఎప్పుడు కూడా చుట్టూ తిరగకూడదు. శివాలయానికి ఎలా ప్రదక్షిణ చేయాలంటే, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, శివలింగ అభిషేకం చేసినప్పుడు అభిషేక ద్రవ్య పదార్థాలు ఎప్పుడైతే బయటికి వచ్చే దారి ఉంటుందో దాని సోమసూత్రము అంటాం. మన శివలింగం మీద ఏదైనా అభిషేకం ద్రవ్యం కనుక పోసినట్లయితే, నీళ్లు కానీ ఏదైనా పోసినట్లయితే అది కిందికి జారి ఇట్లా సైడ్ ఎమ్మటి వెళ్తుంటది. దాన్ని సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితిలో దాటొద్దు. ఈ దాటడం వల్ల ఏమవుతుందంటే, ఈ సోమసూత్రం దగ్గర చండీశ్వరుడు అనేది, ప్రమదగణాలు, రుద్రగణాలు అన్ని కొలువై ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ సోమసూత్రం దాటినట్టయితే ఈ ప్రమదగణాలను, చండీశ్వరుని దాటినట్టుగా అయి వాళ్ళకి ఆగ్రహం వచ్చి వాళ్ళ ఆగ్రహానికి మనం పాత్రలం అవుతాం. మరి ఎలా చేయాలంటే, మన శివాలయంకి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం కానించి గర్భాలయంలో ఉన్న శివమూర్తిని మనం దర్శించుకొని అక్కడ మొదలుపెట్టి అక్కడ నుంచి సోమసూత్రం వరకు వెళ్ళాలి. ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా అక్కడ నుంచి సోమసూత్రం దగ్గరికి వెళ్ళి, సోమసూత్రం దగ్గరికి పోయినాక అక్కడ ప్రమద గణాలకు, చండీశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని వేరే తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అక్కడికి వచ్చి గర్భగుడిలో ఉన్న శివుని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ చండీశ్వరుని నమస్కారం చేసుకొని మళ్ళీ వెను తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అప్పటికి ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. శివాలయానికి, శివునికి ఈ విధంగా మనం ప్రదక్షిణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమసూత్రం దాటకూడదు. ఒకటి. రెండోది ఏంటంటే, శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకు తెలిసో తెలియకుండా నందికి శివునికి మధ్య నిలబడతా ఉంటాం, లేదా నడవడం, అడ్డుగా నిలబడడం, ఇది చేస్తూ ఉంటాం. దీనివల్ల నందీశ్వరుడు చాలా కోపోద్రికుడు అవుతాడు. ఆ కోపానికి మనం కారకులం అవుతాం. ఆ కోపం తాలూకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మనమే పడుతుంది. ఎందుకు వస్తుందంటే, అట్లా శివుని కోసం నందీశ్వరుడు తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షం అయితే నందీశ్వరుడు కోరుకున్న వరం ఏంటంటే, స్వామి ఎప్పుడు నీ సన్నిధానంలో ఉండాలి, నీకెదురుగా నేను చూస్తూ ఉండాలనే వరం కోరుకున్నాడు. ఇప్పుడు మనం పోయి వీళ్ళిద్దరి మధ్య నిలబడడం అనుకో, ఆ వరాన్ని మనం అడ్డుకున్న వాళ్ళం అవుతాం కదా. దాని వలన ఇటు శివునికి ఇటు నందీశ్వరునికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహానికి మనం పాత్రలు అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్యలో నడవడం కానీ నిలవడం కానీ చేయదు. కానీ కొన్ని సౌకర్యాలు లేని వలన, కొన్ని గుడిలో ఉన్న పరిస్థితుల వల్ల దాటాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలాంటి పరిస్థితి కనుక వస్తే చాలా వరకు దాటకుండా ఉండడం మంచిది. దాటాల్సిన పరిస్థితి కనుక వస్తే అప్పుడు నందీశ్వరుడికి నమస్కరిస్తూ మనసులో, అయ్యా శివదర్శనార్థం వచ్చిన తప్పని పరిస్థితుల్లో మీ మధ్య నుంచి దాటాల్సి వస్తుందని ఆయనకు ఒక నమస్కారం చేసి ఆయన దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని మనం దాటేసి మన పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. మూడవది, మనం శివునికి అర్పించిన ఏ వస్తువైనా, అది పువ్వు అయి ఉండొచ్చు, పత్రి అయి ఉండొచ్చు, కొబ్బరికాయ అయి ఉండొచ్చు, వాటర్ అయి ఉండొచ్చు, ద్రవ్యాలు అయి ఉండొచ్చు, పంచామృతాలు, ఏదైనా సరే శివునికి అర్పించిన తర్వాత ఆ యొక్క వస్తువుల మీద పూర్తి స్వాధీనపు హక్కులు, యజమాన్యపు హక్కులు అనేది కూడా కంప్లీట్ గా చండీశ్వరునికి ఉంటాయి.
ఇంకా ఎవరికి ఉండదు. ఎప్పుడైతే మన శివ అభిషేకం చేసిన తర్వాత ఆ ద్రవ్యాలను ఆ ప్రసాదాలను మనం తీసుకొని వచ్చేస్తున్నాం, ఒక వేరే వాళ్ళ సొత్తు అయిన వస్తువుని మనం తీసుకొని వస్తాం, అప్పుడు వేరే వాళ్ళ కోపం వస్తుందా? ఇక్కడ కూడా సేమ్ చండీశ్వరం కూడా కోపం వస్తుంది. సో మనం ఏదైతే శివునికి అర్పించిన తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి, తీసుకోవాలంటే చండీశ్వర వారి పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. వాళ్ళ అనుమతి ఎలా తీసుకోవాలంటే ఆ సోమసూత్రం దగ్గరికి వెళ్ళి 2 చిటికలు వేసి, స్వామి నేను శివప్రసాదంగా శివునికి అర్పించిన ఈ పదార్థాలు తీసుకెళ్తున్న కొంత భాగాన్ని మీ అనుమతితో అని నమస్కరించి మనసులో చెప్పుకొని తీసుకొచ్చుకోవాలి. కొన్ని చోట్లలో దేవాలయ అర్చక స్వాములు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్ చేసే మనకిస్తారు, అప్పుడు తప్పేం లేదు. కానీ కొన్ని స్వయంభూ కానీ కొన్ని ఎక్కడ శివాలయాలకు వెళ్ళినప్పుడు, శివలింగాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్గా తీసుకురాకూడదు. తీసుకునేటప్పుడు ఒక మాట ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని చండీశ్వర్ దగ్గర